మరి ఈరోజు గజ్వేల్ పట్టణంలో 2వ వార్డులో మరి వార్డు అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం జరిగింది. మరి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా మరి అందరు కార్యకర్తలు, నాయకులు, పెద్దలందరూ కూడా కలిసి పనిచేసే విధంగా ముందుకెళ్తున్నాము. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ అన్న గారి సారథ్యంలో, ప్రతాప్ రెడ్డి సార్ గారి సూచనలతో, యాదవరెడ్డి సార్ గారి ఆశీస్సులతో, మరి అందరి ఆశీస్సులతో ఈ 2వ వార్డులో ప్రచారం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. మరి ప్రజలందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి ఒకటే స్పందన వస్తుంది. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉంది, మేము ఎంత కోల్పోయినాం అనేది ప్రజలే ఈరోజు మనకు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇక్కడ పోయినా ప్రజల ఆదరణ చాలా బాగుంది. మరి వాళ్ళ అదే గెలిపే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేసి మరి గజ్వేల్లో ఇక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకొని కేసీఆర్ గారికి ఒక కానుకగా ఇద్దామని అందులో సహకరిస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మన పార్టీ పెద్దల ఆదేశాల మేరకు 2వ వార్డు ప్రెసిడెంట్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మన కేసీఆర్ గారి అభివృద్ధిని చూపించుకుంటూ ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్తూ చెప్పుకుంటూ పోతే కూడా అభివృద్ధిని చెప్తున్నారు. దానికి అనుగుణంగా అందరం పార్టీ కార్యకర్తలు కష్టపడి ఈ వార్డు నుంచి మంచి మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామని నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 2వ వార్డులో 2వ వార్డు అధ్యక్షుడు నరేష్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలోనే కాదు, గజ్వేల్ మున్సిపల్ మళ్ళీ ఈసారి 3వసారి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ భారీ మెజార్టీతో కైవసం చేసుకునే విధంగా జరుగుతుంది. ఈరోజే మేము ఇక్కడ ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మేము ఏ గ్రామాన్ని, ఏ ఇంటికి వెళ్ళినా కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా మన గజ్వేల్ పట్టణానికి చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా హరీష్ అన్న గారి సూచనలతో గజ్వేల్ మున్సిపాలిటీ ఒక 50 సంవత్సరాలు ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా గజ్వేల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో 20కి 20 వార్డులు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా మా పార్టీ నాయకులు డాక్టర్ యాదవరెడ్డి గారు కానీ, అదేవిధంగా వంటేరు ప్రతాప్ రెడ్డి గారు కానీ వారిద్దరి వ్యూహరచనలతో ఈ గజ్వేల్ మున్సిపల్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ 2వ వార్డులో ఉన్న అందరి నాయకులను కలుపుకొని ప్రచారం నిర్వహించి ఇక్కడ ఏ పార్టీ ఏ అభ్యర్థిని కేటాయించినా మేము భారీ మెజార్టీతో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు ఈ వార్డులో ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.